ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 69వ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర్ల వారు మనకు అందించినటువంటి అద్భుతమైన స్తోత్రాల్లో చాలా విశేషమైన స్తోత్రం గంగాస్తుతి, గంగా స్తోత్రం. అందులో ప్రారంభ శ్లోకం: దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకర మౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పదకమలే. అమ్మా గంగామాత, ముల్లోకాలను తరింపజేస్తున్నావు నీ తరంగాలతో. పరమేశ్వరుడి యొక్క శిరస్సుపై వహిస్తున్నావు. జగన్మాత, గంగామాత, నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్ములందు ఉండురుగాక. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకర మౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పదకమలే. అనంతరం 69వ లహరి: గళేరేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానర్థ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే. గతి గమక గీత ఏక నిపుణే. సంగీత విధానంలో మార్గదేశ గమకాలు పాడుతుంటారు. అలాంటి వాటిలో అమ్మవారు గొప్ప నైపుణ్యం కలిగిన వారు, సామగానలోల అమ్మవారు. ఓ జగన్మాత, వివాహ వ్యానర్థ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ. వివాహ సమయంలో మీ కంఠంలో పరమేశ్వరుడు మంగళసూత్రాన్ని బంధించారు కదా, అది తే గళే నీ యొక్క కంఠభాగంలో తిస్రహ రేఖ 3 రేఖలుగా కనిపిస్తున్నాయి. నానావిధ మధుర రాగాకర భువాం, అనేక విధములైన మధురములైన రాగాలు అండ్ మేళకర్తలు. వాటికి స్థానం ఏమిటి? త్రయాణం గ్రామాణం, 3 గ్రామములు సముదాయములు. ఏమిటవి? సంగీత స్వర సముదాయములు. షడ్జ మధ్యమ గాంధార గ్రామముల యొక్క స్థితి. అటువంటిది నియమ సీమాన ఇవ, స్థిరమైన ఆ ఉనికిని అంటే కదలకుండా చేయడం కోసం కల్పించబడిన హద్దుల్లాగా విరాజంతే ప్రకాశిస్తున్నాయి. సామగానలో అమ్మవారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాంధర సంఫణి. అలాంటి సంగీతాన్ని అమ్మవారు చాలా ఇష్టపడతారు. అది అమ్మవారి కంఠభాగంలో 3 రేఖలుగా కనిపిస్తున్నటువంటి గమకములతో మంద్ర మధ్యమ తారస్థాయి ఉన్నటువంటి స్వరాలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అని అద్భుతంగా సంగీత వైభవాన్ని ఇక్కడ తెలియజేశారు. సంగీత విధానంలో మార్గ పద్ధతి, దేశ పద్ధతి ఉంటాయి. ఆ రెండిట్లోనూ నైపుణ్యం కలిగిన వారు అమ్మవారు. వివాహ సమయంలో పరమేశ్వరుడు 3 దారాలతో కలిపినటువంటి 3 ప్యాటర్లతో పెనవేయబడిన మంగళసూత్రాన్ని ఆయన కట్టారు అమ్మవారి మెడలో. అది ఎలా ఉందంటే, నీ కంఠంలో ఉన్న 3 రేఖలు అనేక విధములైనటువంటి రాగ మేళ కర్తలకు, నిలయములైనటువంటి షడ్జ మధ్యమ గాంధారములకు ఉనికి పట్టై స్థిరమైనదై స్థానమై కదలకుండా చేయడానికి కల్పించబడిన ఒక హద్దు అనిపిస్తోంది. అంటే అమ్మవారి కంఠ భాగంలో 3 రేఖలు పెళ్లి సమయంలో పరమేశ్వరుడు ఆమె మెడలో కట్టిన 3 దారాల చిహ్నాల్లాగా కనిపిస్తున్నాయి అనే భావం. అంతేకాకుండా ఆమె యొక్క స్వరంలోంచి, అమ్మవారి కంఠస్వరంలోంచి అనేక రాగాలు వస్తుంటాయి. సామగానలోల ప్రియ అమ్మవారు. అటువంటి ఆ రాగాలు కూడా షడ్జ మధ్యమ గాంధార పద్ధతులలో
ఒకదానికొకటి పెనవేసుకుని కనిపిస్తూ ఉంటాయి అని అద్భుతంగా చెప్పారు శంకర్ల వారు. గళేరేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యానర్థ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. సర్వేభ్యః జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.